పరలోక రాజ్యం ఎలాగుందంటే నానా విధమైన చేపలు పట్టు వలని పోలి ఉందంట. చేపల కోసం వల వేసినప్పుడు మంచి చేపలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి చేపలన్నిటి కోసము ఆ జాలరి ఎదురు చూసినట్లుగా యేసుప్రభు వారు కూడా మంచి చేపల కోసమే చూస్తుంది. ఆయన ఎవరైనా మంచి జాలరి. ఈ జాలరి చేపల వల వేసినప్పుడు మెల్లిగా దరికి లాగుతాడు. ఒక్కొక్క కొద్ది కొద్దిగా వలను లాగి ఆ వలని ఆ భూమి మీద పెట్టి సరిచేసి ఎన్ని చేపలు ఉన్నాయి అన్ని చేపలు చూస్తాడు. మంచి చేపలు ఏవైతే ఉన్నాయో తన బుట్టలో వేసుకుంటాడు, చెడ్డ చేపలు ఏవైతే ఉన్నాయో అక్కడే వదిలేస్తాడు. అనుకుంటాడు మళ్ళీ కాసేపటికి ఈ చెడ్డ చేపలన్నీ ఇక్కడ వదిలేస్తే ఈ ముళ్ళున్న చేపలు లేకపోతే ఈ దరిద్రగొడి చేపలు ఇవన్నీ కూడా కంపు కొడితే మరి దారిని పోయే వాళ్ళందరూ చిచ్చుకుంటారని వాటిని తీసుకెళ్ళి పక్కకి పోగు పెట్టి ఎక్కువ ఉంటే కనుక నిప్పి పెట్టేస్తాడు. అవి అన్ని రకాల చేపలు ఉన్నాయండి భూమి మీద. ఏమండి విన్నట్టే వింటారు, వినన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. దేవునికి స్తోత్రం. కొన్ని చేపలు ఏం చేస్తాయి, వాళ్ళకి వచ్చినట్టు వచ్చి తప్పించకపోతాయి. కొన్ని చేపలు ఆ విధంగా ఉన్నాయి. కొన్ని చేపలు ఏం చేస్తాయి, దూకుతాయి, ఇక్కడ నుంచి అక్కడికి దూకుతాయి. కొన్ని దూకే చేపలు, అవునే కాదా, ఇక్కడొక గంతు అక్కడొక గంతు వేస్తారు. ఈ ఆలయంలో కాసేపు ఆ ఆలయంలో కాసేపు దూకే చేపలు చాలామంది ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆలయాలకు వెళ్తారు, అక్కడికి వెళ్తే నీళ్ళు జరుగుతుందని అక్కడ మళ్ళీ దూకే చేపలు కొన్ని ఉంటాయి. కొన్ని పొడిచే చేపలు ఉంటాయి, కొన్ని పొడిచే చేపలు. ఆ పొడిచే చేపలు ఎలా ఉంటాయి, ముక్కు పొడుగ్గా ఉంటుంది. అదేం చేస్తుంది, ఆ చేపలు పట్టేంటి వరకు మీదకి ఒక్కసారి దూకితే ఏం చేస్తుంది, గుండెల్లోంచి దిగి ఈ పక్క నుంచి ఆ పక్కకు వచ్చేస్తుంది. కొన్ని పొడిచే చేపలు. కొన్ని చేపలు ఏం చేస్తాయి, గిచ్చే చేపలు ఏం చేస్తాయి, కొడతాయి. కొన్ని చేపలు కొడతాయి, జలాలు కొడతాయి. మార్పు కొట్టదా, ఆ మార్పు కానీ జల కానీ కొడితే విపరీతమైన బాధ వచ్చేస్తుంది. ఈ కుట్టే చేపలు ఎలా ఉంటాయి, మనుషులు కొడుతూ ఉంటాయి, మనుషుల్ని హింసిస్తుంటాయి, మనుషులు బాధ పెడుతూ ఉంటాయి. ఈ చేపలు ఏంటండి, వలలో చిక్కితే ఏం చేస్తాడు, తీసి అవతల పడేస్తాడు. దూకే చేపలు కొన్ని జారిపోయే చేపలు, పట్టుకుంటే జారిపోయే చేపలు కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పట్టుకుంటాం, ఎప్పుడు జారిపోతాం, మెల్లింగా జారిపోయి మనకు దొరకరు. ఇంకా దొరుకుతారా, కొన్ని దొరకరు. కొన్ని ఏం చేస్తారండి, ఎగిరిపోయే చేపలు, కొన్ని ఎగురుతూ ఉంటాయి. చూసారా మీరు, సముద్రంలో చేపలు ఎప్పుడైనా ఎగరడం చూసారా? దేవునికి స్తోత్రం. ఎగరడం చూసారా? ఆ ఎగిరితే గాలిలో రెండు రెక్కలు ఉంటాయి, అలాగ ఎగిరితే. ఏదైనా సొర చేపలు పట్టుకోవచ్చు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే వేరే చేపలు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి, ఎగురుతాయి. ఇక్కడి నుంచి ఎగిరి అక్కడ పడుతూ ఉంటాయి, అక్కడి నుంచి అక్కడ ఎగిరి పడుతూ ఉంటాయి, ఎగురుతాయి, గాల్లో ఎగిరే చేపలు కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి. దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, ఎగిరిపోతూ ఉంటారు. కొన్ని చేపలు అలాగే ఉన్నాయి. కొరమని ఎక్కడ ఉంటుంది, బురదలో దాక్కుంటుంది, లోనకి వెళ్ళిపోయి దాక్కుంటుంది. దాన్ని పట్టుకోటకుంటే చాలు, బురదలోకి వెళ్ళిపోయి దాక్కుంటుంది, లోనకంటే దాక్కుంటుంది. అది బురదలోంచి ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఊపిరి అన్నప్పుడు బయటకు వస్తుంది. బురద అంటే పాపంలో దాక్కునే చేపలు కొన్ని ఉన్నాయి. పాపంలో దాక్కుని అలాగ బ్రతికేసి చేపలు కొన్ని ఉన్నాయి. ఊపిరాడక బ్రతికే చేపలు కొన్ని ఉన్నాయి భూమి మీద. అవి దేవుడికి చిక్కవు, దేవుని వల్లకి రావు. వచ్చిన ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాన్ని తింటా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కదా. కానీ మంచి చేపలు ఏం చేస్తాయి, చక్కగా సమానంగా పద్ధతిగా తెల్లగా మెరుస్తూ అవి ప్రయాణం చేస్తుంటాయి. అటువంటి చేపలన్నింటినీ కూడా మరి జాలరు ఏం చేస్తారంటే తీసి తన బుట్టలో వేసుకుంటాడు. ఆ బుట్టే పరలోక రాజ్యం. ఆ బుట్టలో వేసుకుని మిగతా చేపలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తీసి ఆ గట్టు మీద పడేస్తాయి. పైనుంచి ఎండ తగిలినప్పుడు ఆ చేపలన్నీ కూడా ఎండిపోయి ఏమవుతుంది, వాసన కొడుతూ ఉంటాయి. దేవు చేపలు ఎలాగుంటాయి, రకరకాలైన ముళ్ళు, రకరకాలైనటువంటి కలర్ రంగులు, రకరకాలు. ఆ చేప చూస్తేనే భయం వేస్తుంది. దెయ్యపు చేప అంట. అది చచ్చిపోయి మరి ఆ ఎండలో పడేసిన ఎండిపోయినా అది తిరిగి బతుకుతుంది, కన్నీళ్ళు ఇస్తే బతుకుతుంది. అటువంటి చేప అది ఒక భయంకరమైన చేప, దెయ్యపు చేప. అవును కదండి. చాలామంది దెయ్యాలాగా తయారై వస్తుంటారు దేవుని సంఘానికి. ఎలాగా, లిప్స్టిక్లు, వాళ్ళకి రకరకాలైన జడలు, రకరకాలైన వస్త్రాలు, అందం చూపించడానికి దేవుని మందిరానికి వస్తారు. దేవుని మందిరానికి ఎందుకు రావాలి, దేవుని కోసం రావాలి. ఈ చేపలు అలాంటి అంటే దెయ్యపు చేపలు. ఈ దెయ్యపు చేపలు ఏం చేస్తే దేవుని మందిరానికి వచ్చి అందరికీ అందంగా కనిపించాలని కోరుకుంటారు, అందరికంటే గొప్పగా ఉండాలని కోరుకుంటారు. చాలా చోట్ల క్రిస్మస్లు జరుగుతుంటాయి. క్రిస్మస్ జరిగినప్పుడు చూడాలి, వాళ్ళ లిప్స్టిక్లు, వాళ్ళ వాతావరణం, వాళ్ళ అందాలు సందాలు అన్నీ చూపించి ఏం చేస్తారు, మనుషుల యొక్క మనస్సుల్లో ప్రేరేపణ తెస్తూ ఉంటారు, చెడ్డ ప్రేరేపణ.
అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది, స్త్రీలు తగు మాత్రపు వస్త్రముల చేత అలంకరించుకొనవలెను. తగు మాత్రపు వస్త్రముల చేత తమ్ము తాము అలంకరించుకొనవలెను. ఎక్కువ అలంకారాలు వద్దమ్మా, తగు మాత్రపు చాలు. మనిషి ఎంత బట్ట కట్టుకుంటే అందంగా ఉంటారు అంతే కట్టుకోవాలి. అందం అంటే ఏంటండి? దేవుణ్ణి ధరించుకున్నవాడు ఎప్పుడు అందంగా కనిపిస్తాడు, దేవదూత వల్లే ప్రకాశిస్తూ ఉంటాడు. దావీదు గారి దేవదూత వల్లే ప్రకాశించాడా లేదా? మోషే గారి దేవదూత వల్లే ప్రకాశించాడు లేదా? యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దేవదూత వల్లే తెల్లటి వస్త్రాలతో ప్రకాశించాడే లేదా? దేవుని ఈపు చేపలు అంట, కొన్ని చైనా గొరకలు ఉంటాయి. చైనా గొరకలు తినడానికి పనిచేయమంటారు మన వాళ్ళు హైదరాబాద్లో. మరి చైనా గొరకలు కూడా కిలో 147 రూపాయలు అంట. దేవుని చైనా గొరకలు మన వాళ్ళు తీసవతలు పడేస్తారు, తినమని కదండి. కొన్ని చైనా గొరకలు చిచ్చి అని ఏరి పడేస్తూ ఉంటారు. అలాంటి చైనా గొరకలు లాంటి వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని సన్నిధిలో పాపం వచ్చి దీనంగా కూర్చుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మన వాళ్ళు తీసవతలు పడతా దానికి గౌరవించదు, మర్యాద ఇచ్చేది అంటే అల్లబొమ్మనని గౌరవిస్తారండి, మర్యాద ఇస్తారా, ఆత్మీయంగా ఆదరిస్తారా? ఆదరించి వాళ్ళని ఎందుకు పనికిరని చేపల్లాగా చూస్తూ ఉంటారు. ఎందుకు పని చేయని చేపల్లాగా చూసేటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమందిని పాపం వాళ్ళు దీనంగానే ఉంటారు. దాన్ని ఎవరు తినరు, దాని జోలికి ఎవరు పోరు, దాన్ని ఎవరిని పిలుచుకోరు, ఆదరించరు. అటువంటి చేపలు చైనా గొరకలు లాంటి వాళ్ళు పాపం చైనా గొరక అంటారు, కానీ అది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, తింటే టేస్ట్గా ఉంటుంది. అటువంటి చేపలన్నింటినీ కూడా దేవుడు అట్లా ఏం చేస్తుంటే పరలోక రాజ్యము నానా విధమైన చేపలను బట్టి వలను పోలి ఉంది. ఆ వల విస్తున్నప్పుడు ఎన్ని చేపలైతే వస్తాయో, ఎన్ని చేపలైతే ఆ వలలో పడతాయో, అటువంటి చేపలలో మంచివి అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఏరుకుని తన బుట్టలో వేసుకుని ఏం చేస్తాడు, కనవ చేపలని కూడా తీసి అవతల పాడేస్తాడు. కాబట్టి యేసుప్రభు వారు తన శిష్యుడు తన మనుషులను పట్టి జాలరుగా నేను చేస్తాను. మనుషుల్లో కూడా అటువంటి చేపలను పోలినటువంటి తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ నానా విధమైన చేపలు, నానా రకాలైన మనస్తత్వాలు కలిగిన మనుషులు చాలామంది భూమి మీద ఉన్నారు. చేపల వలె ఇటువంటి చేపలను పట్టడానికి నేను పిలుస్తున్నాను. పేతురు నా దగ్గరికి రమ్మన్నప్పుడు యేసుప్రభు వారిని మరి ఆ శిష్యులందరూ కూడా సమస్తము వారి దగ్గర ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడించారండి. తన పాపములు ఒప్పుకున్నప్పుడు, అయ్యా నేను పాపిని, నన్ను విడిచి పొమ్మని యేసుప్రభు దగ్గర పేతురు కూడా మొట్టమొదటిగా ఒప్పుకున్నాడు. తన పాపాన్ని విడిచిపెట్టాడు. తన పాపాన్ని ఒప్పుకుని ప్రభువు చెప్పినట్టుగా విని ప్రభు వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉంటాడు. దేవుని మాట విన్నవాడు పరలోక రాజ్యములో మంచి చేపను పోలి ఉంటాడు. దేవుని మాట విన్న ప్రతివాడు కూడా దినదినము ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు.